ఎవడా నీకు మామయ్య? నా కూతుర్ని పొట్టను పెట్టుకున్నప్పుడే మన బంధుత్వం దిగిపోయింది. కర్మ కర్మ కర్మ. ఊళ్ళో వాళ్ళందరితో పాటు నువ్వు కూడా నీ కూతుర్ని నేనే చంపాను అనుకుంటున్నావు. నిజంగానే దాన్ని నూతిలో దోసుండుంటే రాత్రి అది నాకు కల్లోకి ఎందుకు వస్తాయి? నీ కల్లోకి వచ్చిందా? సరిగ్గా 10:30కు వచ్చి, ఏమండి మా నాన్నగారికి లంకపోకాకంటే మహా ఇష్టం, ఈ కాడ ఆయనకి ఇచ్చి నా సాగుతో మన చుట్టరికని తెగిపోకూడదు, మన అబ్బాయి దొరబాబుకి మా అన్నయ్య గారి కూతురు ఝాన్సీనిచ్చి పెళ్లి చేయమనండి, అలా చేస్తే నా ఆత్మ శాంతిస్తుంది అని చెప్పమంది అంకుల్. అలా ఉందా? మరి నాతో అలా అన్నేమిటి? నీకల్లా కూడా వచ్చిందా? నీ దగ్గర నుంచి వస్తూ నా దగ్గరకు వచ్చింది. వచ్చి నాన్న ఆయన వస్తారు, అబ్బాయి పెళ్లి గురించి మాట్లాడతారు, అప్పుడు వెంటనే మీరు వెంటనే చెప్పు తీసుకుని ఆ దవడ ఈ దవడ వాయించేయమను. ఎవరిగా మాయా, అదేం అలాంటి మనిషి ఏం కాదు, మీకు ఏదో రాంగ్ నంబర్ వచ్చి ఉంటుంది. నీకు నా కూతుర్ని ఇచ్చే తప్పు చేశాను, ఇప్పుడు నా మనవరాలను కూడా ఇచ్చి దాన్ని గుంతుకోరమంటావరా? ఇంకొకసారి ఆ కోత కూసావో నిన్ను మడిచి ఆ బెల్ల పొయ్యిలో కుక్కేస్తా, జాగ్రత్త. ఫాదర్